నవిడేస్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ కానీ లేకపోతే ఇండైజెషన్ లేకపోతే డయేరియా ఇలాంటి సమస్యలు చాలా కామన్గా వేధిస్తున్నాయి వయోభేదం లేకుండా. మరి ఇండైజెషన్ కానీ డయేరియా లాంటి సమస్యలు తరచూ వేధిస్తుంటే దాన్ని ఐబిఎస్ అని ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది? గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్ గురించి ఎప్పుడు తప్పనిసరిగా ఆలోచించాలి. వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ జతిన్ ఎగుర్లా మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే. అంటే గ్యాస్ట్రైటిస్ లేదా పొట్టు ఉబ్బింది, పొట్టలో అనీజీగా ఉంది, ఇలాంటి కామన్గా అనుకుంటూ ఉంటారండి. అసలు మీరు దాన్ని ఏ విధంగా పరిగణిస్తూ ఉంటారు? గ్యాస్ట్రైటిస్ అండ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రెండు వేరు వేరండి. చాలా వరకు పేషెంట్స్లో కోఎగ్జిస్టింగ్ ఉంటాయి, రెండు ఓవర్లాప్ ఉంటాయి. గ్యాస్ట్రైటిస్ అంటే ముఖ్యంగా కడుపులో ఉబ్బరంగా ఉండడం, తిన్న తర్వాత అజీర్ణంగా ఉండడము, తర్వాత ఎక్కువ బెల్చింగ్ అంటే తేన్పులు ఎక్కువ రావడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే, లేకపోతే పుల్లని తేన్పులు ఉంటే గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ కానీ కేటగిరీలో తీసుకుంటాం. అదే కాకుండా బాగా కడుపులో నొప్పి ఉండడము, లేకపోతే మోషన్స్ సరిగ్గా రాకపోవడం, చాలా కాన్స్టిపేషన్ ఉండడం, మలబద్ధకం కానీ, లేకపోతే డయేరియా చాలా క్రానిక్గా చాలా రోజుల నుంచి మోషన్స్ ఎక్కువగా వెళ్ళడం, ఇలాంటి సమస్యలు ఉంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఏమైనా ఉండిండొచ్చని మనం అనుకుంటాం. సో మోస్ట్లీ ఐబిఎస్ సిమ్టమ్స్ తీసుకుంటే బ్లోటింగ్, కాన్స్టిపేషన్, డయేరియా, అబ్డామినల్ పెయిన్, ఇవి మెయిన్ సిమ్టమ్స్. ఐబిఎస్ అనేది అసలు ఏంటండి, ఎందుకు ఇరిటేట్ అవుతాయి అంటారు? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మనకి కడుపులో ఉన్న ఇంటెస్టైన్స్ యొక్క నరాలు సెన్సిటివ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ సెన్సిటివిటీ ఎక్కువ అవ్వడం వల్ల మనకి నార్మల్గా ఉండే ఫిజియలాజికల్ చేంజెస్ అంటే కంట్రాక్షన్ కానీ, దాంట్లో మ్యూకస్ సెక్రెషన్స్ ఏవైతే నార్మల్గా జరిగే దాంట్లో ఏవైతే చేంజెస్ మనకి తెలియవో నార్మల్గా, అవి మనకి ఎగ్జాజరేట్ అయిపోతాయి. అవి మనం పెయిన్ లాగా పర్సీవ్ చేస్తుంది బ్రెయిన్. అండ్ మోషన్స్ మొటిలిటీ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఈదర్ ఇంటెస్టైన్ యొక్క కంట్రాక్షన్ తక్కువ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్ కానీ, లేకపోతే పెరగడం వల్ల మోషన్స్ అవ్వడం కానీ ఇంకోటి ఉంటుంది. సో ముఖ్య కారణాలు తీసుకుంటే అయితే మొటిలిటీ ఇష్యూ, తర్వాత సెన్సిటివిటీ, ఆ నరాలు బాగా హైపర్ సెన్సిటివ్ అయిపోతాయి కడుపులో ఉన్న నరాలు. మూడోది గట్ మైక్రోబయోటా ఉన్న ఇంబ్యాలెన్స్, అంటే హెల్తీ బ్యాక్టీరియా అన్హెల్తీ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా ఐబిఎస్ రావచ్చు. ముఖ్యంగా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే స్ట్రెస్ అవుతారో, బాగా యాంగ్జైటీ ఫీల్ అవుతారో, అప్పుడే ఈ సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, దీనికిను ఇంకా అదర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకి ఏమన్నా సంబంధం ఉంటుందా? అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఐబిఎస్కి అన్ఫార్చునేట్లీ ఒక పర్టికులర్ టెస్ట్ చేస్తే ఇది ఐబిఎస్ అని నిర్ధారించడానికి మన దగ్గర ఎటువంటి టెస్ట్ లేదనమాట. సో ఇలాగే ప్రజెంట్ అయ్యే మిగతా కండిషన్స్ అనేటివి మనము వేరే టెస్ట్ల ద్వారా అన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఎలాంటి కండిషన్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డయేరియాతో ఉన్నారు, చాలా క్రానిక్ డయేరియా ఉన్న పేషెంట్కి మనము స్టూల్ టెస్ట్లు చేయించుకోవాలి, తర్వాత ఎండోస్కోపీ చేయించుకోవాలి. ఎండోస్కోపీ ఎందుకంటే డియోడినం అనేది చిన్న పేగుల నుంచి ఒక చిన్న ముక్క శాంపుల్ తీసి టెస్ట్ చేస్తాం. మాల్ అబ్జార్ప్షన్ అంటే మనం తిన్నది సరిగ్గా అబ్జార్బ్ అవ్వట్లేదు బాడీలోకి, దానివల్ల డయేరియా ఏమైనా ఉందా, అట్లాంటి కండిషన్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి మాల్ అబ్జార్ప్షన్ కోసం. అదే కాకుండా కొంతమంది పెద్దవాళ్ళలో మైక్రోస్కోపిక్ కొలైటిస్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఐబిడి కూడా ఇలానే డయేరియా కానీ పెయిన్ అబ్డమెన్తోని ప్రజెంట్ అవ్వచ్చు. సో అలాంటి దాని కోసం క్లియర్గా హిస్టరీ, ప్రాపర్ హిస్టరీ తీసుకోవడము, కొన్ని బ్లడ్ టెస్ట్ చూసి, కొన్ని ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ సిటీ స్కాన్ కానీ చేసి మిగతావన్నీ రూల్ అవుట్ చేసుకుని ఏవి లేవని నిర్ధారించుకుంటే అప్పుడు మనం ఐబిఎస్ పాసిబిలిటీ పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఐబిఎస్ సిమ్టమ్స్ ఎలాగా ఉంటూ ఉంటాయి అంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంటాయి? డెఫినెట్లీ అండి. ఐబిఎస్కి చాలా కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఐబిఎస్ డైరియా ప్రిడామినెంట్ ఉండొచ్చు, లేదు అంటే ఐబిఎస్ కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్ ఉండొచ్చు, లేదా ఇంకో కొంతమందికి ఏంటంటే జస్ట్ పెయిన్ అబ్డమెన్ ప్రిడామినెంట్గా ఉంటుంది. సో డయేరియా తీసుకున్నట్టయితే వీళ్ళకి వేరే డయేరియాస్తో కంపేర్ చేస్తే ఐబిఎస్ ఉందని వాళ్ళు ఎప్పుడు సస్పెక్ట్ చేయొచ్చు అంటే బాగా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడం కానీ, అర్జెన్సీ ఎక్కువ ఉండడం, అంటే తొందరగా వెళ్ళాల్సిన అవసరం అనిపించడం, తర్వాత ఎక్కువ క్వాంటిటీ ఉండదు, నీళ్ళలాగా మోషన్స్ కాకుండా కొంచెం కొంచెమే వెళ్తూ ఉండడం, ఒకటి రెండు సార్లు వెళ్ళినా కూడా ఇంకా కడుపులో ఏదో ఉన్నట్టు అనిపించడం. సో ఇలాంటి ఫీచర్స్ అనేవి ఐబిఎస్ డయేరియాలో ఉంటాయి. ఐబిఎస్ కాన్స్టిపేషన్ ఏంటంటే చాలా క్రానిక్గా మనం ఎన్ని లాక్సేటివ్స్ కానీ మోషన్ వెళ్ళడానికి మెడికేషన్స్ తీసుకున్నా సరిగ్గా రాకపోవడము, లేకపోతే దాన్ని డిపెండెంట్ అయిపోవడం, దాంతోపాటు కడుపులో నొప్పి ఉండడం ఉంటే అప్పుడు మనం ఐబిఎస్ కాన్స్టిపేషన్ ఉండొచ్చు. అండ్ ఇంకొక కొన్ని టిపికల్ సిమ్టమ్స్ ఏంటంటే బ్లోటింగ్ ఎక్కువగా అసోసియేట్ అయి ఉంటుంది, స్టూల్స్లో మ్యూకస్ ఉందని బాగా చెప్తూ ఉంటారు ఐబిఎస్ పేషెంట్స్. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం ఐబిఎస్ వైపు మన అప్రోచ్ ఉండాలి. కొంతమందికి జర్నీస్ అనగానే, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ అనగానే, ఏదైనా టెన్షన్ రాగానే ఇప్పుడు ఎమర్జెన్సీగా వాళ్ళు మోషన్కి వెళ్ళడం అనేది గమనిస్తుంటామండి. అది కూడా ఐబిఎస్ సిమ్టమ్ అంటారు? అంటే ఐబిఎస్ సిమ్టమ్, ఐబిఎస్ అనేది చాలా క్రానిక్ కండిషన్. అంటే దానికి అది మనం లేబుల్ చేయాలి ఒకరి పేషెంట్కి అంటే అది అట్లీస్ట్ సిమ్టమ్స్ 3 months పైన ఉండాలి.
3 months కన్నా తక్కువ ఎప్పుడైనా ట్రాన్సియంట్గా ఉందంటే వాళ్ళకి ట్రాన్సియంట్ స్ట్రెస్ రిలేటెడ్ జిఐ ఇష్యూస్. సో అవి టెంపరీగా ఉంటాయి. అవి 10 days 14 days సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని ఐబిఎస్ అని అనలేము. వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ ఇచ్చి రిజాల్వ్ చేయొచ్చు. బట్ ఐబిఎస్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్నప్పుడు మాత్రం సిమ్టమ్స్ వర్స్ అవుతాయి. ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు? ఉమెన్లో ఎక్కువ ఉంటాయండి. అంటే మెన్లో కూడా ఉండొచ్చు, బట్ ఉమెన్లో ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. అండ్ లేట్ అడాలసెన్స్ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. అదే ఎల్డర్లీ బాగా పెద్ద ఏజ్ కానీ చిన్న ఏజ్ వాళ్ళకి డయేరియా కానీ ఇవి వస్తే ఇంకేమైనా ఆర్గానిక్ కండిషన్స్ ఉన్నాయని మనం సస్పెక్ట్ చేస్తాం. యూజువలీ మిడిల్ ఏజ్ అండ్ వాళ్ళకి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు చెప్తారు నిద్ర తక్కువగా ఉండడము, బాగా ఎక్కువ ఆలోచనలు, తర్వాత టెన్షన్ ఎక్కువ ఉండడం కానీ మరి ఏ కారణం వల్ల అయినా ఉండొచ్చు. ఇంకొక టెన్షన్ ఏంటంటే వాళ్ళకి ఈ డయేరియా కాన్స్టిపేషన్ నడుస్తూ ఉంటుంది. ఎవరు డాక్టర్స్కి వెళ్ళినా కూడా ఎవరు టెస్ట్ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉంటుంది. దాంతో వాళ్ళు ఇంకా ఆందోళన చెందుతారు, ఎందుకు నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి. ఆ స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల మళ్ళీ ఇంకా సిమ్టమ్స్ పెరుగుతాయి. ఒక విషయ సైకిల్ లాగా అయిపోతుంది. సో మనకు స్ట్రెస్లో ఉన్నప్పుడు హైపర్ సెన్సిటివిటీ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు అబ్డామినల్ సిమ్టమ్స్ ఎగ్జాజరేట్ అవుతాయి. అంటే డయేరియా అనేది ఫుడ్ ఇన్ఫెక్షన్తో కూడా వస్తూ ఉంటుంది. అండ్ కాన్స్టిపేషన్ కూడా ఒక్కొక్కసారి స్టమక్ ఏక్ కూడా ఎన్నో రీజన్స్తో వస్తుంది. డయేరియాతో వచ్చే స్టమక్ ఏక్ ఎలా ఉంటుంది, అండ్ ఐబిఎస్తో వచ్చే స్టమక్ ఏక్ కానీ ఐబిఎస్తో వచ్చే డయేరియా కానీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మీరు అన్నట్టు చాలా కారణాల వల్ల రావచ్చు. అంటే మన గ్యాల్బ్లాడర్ స్టోన్స్ ఉంటే రావచ్చు, ప్యాంక్రియాస్లో ఇష్యూ ఉన్నా కూడా రావచ్చు, ఇంటెస్టైన్లో స్ట్రిక్చర్ కానీ ఒకవేళ నారోయింగ్ ఉన్నా కూడా రావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా పెయిన్ రావచ్చు. బట్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద డయేరియాస్ పెయిన్లెస్ ఉంటాయి. పెయిన్ ఉంది అంటే మాత్రం మనం ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, చిన్న పేగులో ఎక్కడన్నా అల్సర్స్ కానీ స్ట్రిక్చర్ కానీ ఉందా అనేది ఒకటి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి సిటీ స్కాన్ ద్వారా. పెద్ద పేగులో ఏమైనా గడ్డలు కానీ అల్సర్స్ కానీ ఉన్నాయనేది మనం కొలనోస్కోపీ ద్వారా చూసుకోవాలి. అవి రూల్ అవుట్ చేసుకున్న తర్వాత కూడా ఇంటెస్టైన్లో ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేదు, అల్సర్స్ లేవని నిర్ధారించిన తర్వాత పెయిన్ పర్సిస్టెంట్గా ఉంది, దానికి కారణం కనిపెట్టలేకపోతే అది మోస్ట్ లైక్లీ ఐబిఎస్ వల్ల అని మనం నిర్ధారిస్తాం. ఎప్పుడైనా ఇంకా రూల్ అవుట్ చేయడానికి కొలనోస్కోపీ, ఎండోస్కోపీ ఇవి కూడా సజెస్ట్ చేస్తుంటారా? ఖచ్చితంగా అవసరం ఉంటుందండి. డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్, వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఏంటి, మనం ఇచ్చిన ప్రిలిమినరీ మెడికేషన్కి రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ హిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ టైం పాయింట్స్లో మనం ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, సిటీ స్కాన్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ ఐబిఎస్కి మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఖచ్చితమైన కారణం తెలవట్లేదు కదా. సో ఐబిఎస్ ట్రీట్మెంట్ అంటే మెడికేషన్ ఒకటే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్రానిక్ లైఫ్ స్టైల్ ఇష్యూ కాబట్టి మనం లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకోవడం కన్నా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం బెటర్. ముఖ్యంగా ఏమి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ బ్లోటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొద్దిగా పదే తీసుకోవడం, ఒకేసారి ఎక్కువ హెవీ మీల్స్ తీసుకోకపోవడం, స్పైసీ, డీప్ ఫ్రైడ్ అండ్ ఆయిలీ ఫుడ్స్ తక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్, బయట జంక్ ఫుడ్ తగ్గించడం, వాటర్ చాలా ఎక్కువ తీసుకోవాలి. 2 to 3 liters ఎక్కువ పర్ డే తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. డైలీ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేస్తే ఇంటెస్టైనల్ మొటిలిటీ కూడా న్యాచురల్గా పెరుగుతుంది. అండ్ మనకి ప్రోబయోటిక్ కంటెంట్ కూడా మన ఇంటెస్టైన్స్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా కూడా బాగా పెరుగుతుంది, ఇంటెస్టైన్ బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ డయేరియా ఉన్న వాళ్ళని చూసుకుంటే అయితే కొంతమందికి అంటే ఒక ఫుడ్ డైరీ మెయింటైన్ చేయమని చెప్తాం. స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ ఫుడ్ తింటేనే డైరియా అవుతుందని ఐడెంటిఫై చేయడం కష్టము. సో వాళ్ళు డైరీ మెయింటైన్ చేసుకొని ఏ పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే వస్తుందో అది మనం అవాయిడ్ చేయడము లేకపోతే తగ్గించడము మేము సజెస్ట్ చేస్తాం. ఇంకొకటి లో ఫాడ్మాప్ డైట్ అనేది ఇంపార్టెంట్ అండి. లో ఫాడ్మాప్ డైట్ అంటే ఏవైతే ఫుడ్స్ ఇన్ జనరల్ చాలామందిలో మనకి డైరియా కాజ్ చేస్తుందో లో ఫాడ్మాప్ డైట్ తీసుకుంటే వాళ్ళకి డైరియా అనేది తగ్గుతుంది, మందుల రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. ఇందులో అన్ని కేటగిరీస్లో డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము రైస్ తీసుకుంటే లో ఫాడ్మాప్ అనమాట, అది తీసుకుంటే మంచిది యాక్చువల్లీ వీట్ కన్నా కూడా. కాంట్రరీ టు అదర్ డిసీజెస్ మనకి ఇక్కడ ఏంటంటే ఐబిఎస్ ఉన్న వాళ్ళకి మేము వీట్ ప్రొడక్ట్స్ తగ్గించమని చెప్తాం. కొంతమందికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఐబిఎస్. సో బ్రెడ్ కానీ చపాతీస్ తగ్గించి రైసే ఎక్కువ తీసుకోమని చెప్తాం, ఓట్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. ఫ్రూట్స్లో వస్తే బెర్రీస్ ఎక్కువ తీసుకోమని చెప్తాం, పపాయా తీసుకోమంటాం. బనానా వచ్చేటప్పటికి కొంచెం రైప్ బనానా అయితే అది హై ఫాడ్మాప్ అవుతుంది, అది అవాయిడ్ చేయమని చెప్తాము. తర్వాత యాపిల్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. తర్వాత ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫైబర్స్లో కూడా కొన్ని సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. సో ఈచ్ కేటగిరీ మీరు ఒకవేళ లో ఫాడ్మాప్ డైట్ చార్ట్ అనేది తీసుకొని మీ అంతకు మీరే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈ లో ఫాడ్మాప్ డైట్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? సో ఫాడ్మాప్స్ అనేవి ఏంటంటే ఫర్మెంటబుల్ ఆలిగోసాక్రైడ్స్, డైసాక్రైడ్స్ అనమాట. సమ్ ఆఫ్ ద షుగర్స్ విచ్ ఆర్ డైజెస్టెడ్ బై అవర్ గట్ మైక్రోబయోటా అండ్ మన ఇంటెస్టైన్స్లో ఎంజైమ్స్. అండ్ హై ఫాడ్మాప్ ఏంటంటే అవి మన సిమ్టమ్స్ అనేవి ట్రిగర్ చేస్తాయి ఐబిఎస్ సిమ్టమ్స్కి.
సో మనం లో ఫార్మాప్ కేటగిరీ ఉన్న డైట్ తీసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్స్లో మనం రీప్లేస్ చేయగలిగితే ఫస్ట్ 6 వీక్స్ డయాగ్నోస్ చేసిన 6 వీక్స్ ఏం చేస్తాం అంటే ఎలిమినేట్ చేసేస్తాం, అంటే మిల్క్ ప్రొడక్ట్స్ తగ్గించేస్తాం. బటర్ మిల్క్ కూడా వద్దంటారా? బటర్ మిల్క్ తీసుకోవచ్చు, యోగర్ట్ కొంతవరకు తీసుకోవచ్చు, బట్ మిల్క్ పనీర్ తగ్గించాలి డైరీ ప్రొడక్ట్స్లో. వీట్ ప్రొడక్ట్స్లో చపాతీ బ్రెడ్ తగ్గించాలి. తర్వాత గ్రెయిన్స్లో మనము ఓట్స్ ఎక్కువ తీసుకోవాలి, ఓట్స్ రైస్ ఫ్లోర్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆ తర్వాత పాలకూర కానీ ఇవి ఎక్కువ తీసుకోవాలి వెజిటబుల్స్లో. అండ్ వెజిటబుల్స్లో ఇవి కాకుండా క్యారెట్, స్పినాచ్ అండ్ బీన్స్ ఇవి తీసుకోవాలి. అవాయిడ్ చేయాల్సిన ఏంటంటే అల్లము, వెల్లుల్లి, ఆనియన్, గార్లిక్ అవి తగ్గించాలి. ఐబిఎస్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఏదో అలా మేనేజ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? సో ఐబిఎస్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఐబిఎస్కి ఐబిడికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐబిడి అనేది ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. ఇది కూడా క్రానిక్ డిసీజ్. ఐబిడిలో ఏమవుతుందంటే చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ అల్సర్స్ కానీ స్ట్రిక్చర్స్ కానీ ఫిస్టులే కానీ ఫామ్ అవుతాయి. ఇది ఇంకొంచెం సీరియస్ కండిషన్. దానికి ఏంటంటే మనం ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయి. అంటే ఈవెన్ మనకి సర్జరీ అవసరం పడడం, మల్టిపుల్ సర్జరీస్ అవసరం పడడము, లేకపోతే అడ్మిషన్స్ రిపీటెడ్గా అవసరం పడడం, ఖరీదైన ఇంజెక్షన్స్ అవసరం పడడం, కొంతమందిలో క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇదంతా ఐబిడిలో, అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ ఉన్న వాళ్ళకి. ఐబిఎస్ అనేది టోటలీ ఆపోజిట్ అనమాట. దీనికి కాంప్లికేషన్స్ అంటూ పెద్దగా ఏముండవు. అంటే మనం వదిలేసినా కూడా ఫ్యూచర్లో మనకి ఇంటెస్టైన్స్కి ఏదో డ్యామేజ్ అవుతుందో లేకపోతే క్యాన్సర్ వస్తుందో అనేది భయం తీసేయాలి. చాలామంది ఇందులో యాంగ్షియస్ పేషెంట్సే ఉంటారు కాబట్టి వాళ్ళకి భయం ఉంటుంది. సో ఆ భయం పడాల్సిన అవసరం లేదు. ఐబిఎస్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీరు అప్రోప్రియేట్ టైంలో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ చేంజెస్ చేసుకోకపోవడము, కావాల్సిన మెడికేషన్స్ తీసుకోకపోవడం వల్ల ఇంకా క్రానిక్ కండిషన్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఈ ఫీడ్బ్యాక్ లూప్ అనేది బ్రేక్ చేయడం కష్టం అయిపోతుంది. మనకి అబ్డామినల్ సిమ్టమ్స్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెస్ వల్ల మళ్ళీ అబ్డామినల్ సిమ్టమ్స్ పెరుగుతుంది. ఈ విషియస్ సైకిల్ని బ్రేక్ చేయడం డిఫికల్ట్ అవుతుంది మీరు చాలా లేట్ చేస్తే. దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి అదే ఆలోచనలు, వాళ్ళు నిద్ర పట్టదు, వాళ్ళ వర్క్ లాస్ అవుతుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా మనం అబ్జర్వ్ చేస్తాము. బట్ వేరే ప్రమాదం ఏముంటుంది అంటే సమర్థర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకి ఐబిఎస్కి అయితే ఏమీ రిలేషన్ ఉండదు. చాలా మందికి ఐబిఎస్ ఉన్న వాళ్ళకి బ్లోటింగ్, అప్పర్ అబ్డామినల్ సిమ్టమ్స్ ఉంటాయి, గ్యాస్ట్రైటిస్ లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళకి ఐబిఎస్ మెడికేషన్స్ ఇస్తే ఆటోమేటిక్ అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ ఐబిఎస్ దానంతటా అదే తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది అంటారా? అంటే నాట్ జస్ట్ అవర్ డైట్ అండి, మనం తీసుకునే డైట్, మనకి వర్క్లో కానీ ఫిజికల్ లైఫ్లో అంటే పర్సనల్ లైఫ్లో ఉన్న స్ట్రెస్, తర్వాత మనం కన్జ్యూమ్ చేసే డైట్ అండ్ జెనెటిక్ కాంపోనెంట్స్, ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. స్పాంటేనియస్గా ఫ్లేర్స్, రెమిషన్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా కూడా కొన్నిసార్లు ఇంప్రూవ్ అయిపోతుంది. మన స్ట్రెస్ కంట్రోల్ చేయడం వల్ల, డైట్ చేంజ్ చేయడం వల్ల కూడా కంట్రోల్ అవుతుంది. కొన్నిసార్లు ఎక్ససర్బేట్ అవుతుంది. సో ఎక్ససర్బేట్ అయినప్పుడు మనం మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి ఒకవేళ లైఫ్ స్టైల్ చేంజెస్తో ఇంప్రూవ్ అవ్వకపోతే. ఫెర్మెంటెడ్ ఫుడ్ లేకపోతే పుల్లని ఐటమ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్ అంటారా వీళ్ళు? కొంతవరకు పుల్లని పదార్థాలు అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. ఆమ్లా కానీ, పైనాపిల్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కొంచెం తగ్గిస్తే బెటర్. నవ్వేడేస్ ఆల్ ఆఫ్ ఏ సడన్ డైటరీ చేంజెస్ చేస్తుంటారు వెయిట్ కోసమనో, లేకపోతే హెల్త్ కాన్షియస్గా ఉండి సడన్గా మిల్లెట్స్లోకి మారడం ఇలాంటివన్నీ చేస్తారు. ఇవేమన్నా లీడ్ చేస్తుంటాయా ఐబిఎస్ లాంటి వాటికి? అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేని వాళ్ళకి, వేరే ఇష్యూస్ లేని వాళ్ళకి చేంజెస్ చేసినా కూడా వాళ్ళు టాలరేట్ చేయగలుగుతారు. మైనర్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం హెవీ ప్రోటీన్ కానీ, సడన్గా డైట్ చేంజ్ చేస్తే బ్లోటింగ్ ఉండడం ఇలాంటివి ఉంటాయి తప్ప మనకి డైరియా, కాన్స్టిపేషన్ ఇలాంటివి అయితే ఉండవు. అండ్ ఆ చేంజెస్ వల్ల ఐబిఎస్ రావడం అనేది అయితే ఇప్పటివరకు మనం చూడలేదు. చాలామంది ఇది తినగానే పడదు, మోషన్స్ అవుతాయి, లేకపోతే నాకు పొట్టబ్రహం ఎక్కువ అవుతుంటుంది, అరగదు అని ఇట్లా అనుకుంటారండి. అంటే వాళ్ళలో కొంతమందికి ఈ సమస్య కూడా ఉండుండొచ్చు అంటారా ఐబిఎస్ అనేది? అంటే వాళ్ళకి గుర్తించలేకపోవచ్చు అంటారా? డెఫినెట్గా కొంతమందికి ఏంటంటే పాలు తీసుకుంటే డైరియా అవడము, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే గట్లో స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, సీబో అనే కాంపోనెంట్ ఉంటుంది. సీబో వల్ల ఏంటంటే సెన్సిటివిటీ బాగా పెరిగిపోతుంది, అది ఉండొచ్చు. ఇంకా కొంతమందికి ఫ్రాంక్ ఐబిఎస్ఏ ఉండొచ్చు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వల్లనే వాళ్ళు అసలు అది డైజెస్ట్ చేసుకోలేకపోవడం. బట్ కొంతమంది ఏంటంటే ఫుడ్ అలర్జీ టెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మన దగ్గరకు ఆల్రెడీ రిపోర్ట్స్ తీసుకొని వస్తారు. ఫుడ్ అలర్జీ టెస్ట్ అనేది ఏదైనా ఫుడ్ మనం తీసుకుంటే అప్పుడు మనకి మౌత్ స్వెల్లింగ్ కానీ, లేకపోతే బ్రాంకోస్పాజమ్ ఇట్లాంటి అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ వస్తే వాళ్ళకి మనం ఫుడ్ అలర్జీ టెస్ట్ హెల్ప్ అవుతుంది తప్ప నార్మల్ ఐబిఎస్ పేషెంట్స్కి ఫుడ్ అలర్జీ టెస్ట్ చేస్తే ఉపయోగపడదు. వీళ్ళకి ఏంటంటే తిన్నప్పుడు జిఐ సిమ్టమ్స్ పెరుగుతున్నాయి అంతే తప్ప అలర్జిక్ రియాక్షన్స్ రావట్లేదు. సో డెఫినెట్గా ఐబిఎస్ ఉంటే సెన్సిటివిటీ పెరుగుతుంది.
తింటే పడకపోవడము, తరచూ డైరియా అవ్వడము, ఇది ఐబిఎస్ యొక్క లక్షణం. ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ ఉండడం, లేకపోతే వెయిట్ సరిగా గెయిన్ అవ్వకపోవడం, లేకపోతే ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వడం, ఇలాంటివి కూడా ఉండొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఐబిఎస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఐబిఎస్ వల్ల స్ట్రెస్ యాంగ్జైటీ పెరగడం వల్ల వాళ్ళు డైటరీ ప్యాటర్న్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, తర్వాత స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం చూసాం. కానీ యూజువలీ డయేరియా అవ్వడం వల్ల మన న్యూట్రియన్స్ అన్ని వెళ్ళిపోవడం వల్ల మాల్ న్యూట్రిషన్ అయ్యి వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తాము. కొంతమంది ఏంటంటే డైరియా అయిపోతుందనే భయంతో తినడం తగ్గించేస్తారు. మనకి మోషన్స్ అవుతున్నాయి, తింటే మళ్ళీ మోషన్స్ అవుతాయి అనే భయంతో సైటోఫోబియా అంటాం. అలా దీర్ఘకాలంగా ఫుడ్ అనేది మొత్తం రెస్ట్రిక్ట్ చేసేసి అవాయిడ్ చేసిన వాళ్ళలో ఈ డెఫిషియన్సీస్, వెయిట్ లాస్ అబ్జర్వ్ చేస్తాం. ఓకే. బట్ అదర్వైజ్ వెయిట్ లాస్ ఉంది అంటే మాల్ అబ్జార్ప్షన్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సీలియాక్ డిసీజ్ కానీ లేకపోతే ట్రాపికల్ స్ప్రూ కానీ మనం తిన్నా కూడా డైజెస్ట్ అబ్జార్బ్ అవ్వకుండా డైరియా అవుతుంటే వెయిట్ లాస్ ఎక్కువగా కనబడుతుంది ఐబిఎస్లో కన్నా కూడా. ఈ ఫుడ్ అబ్జార్ప్షన్ కానీ లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ వాళ్ళకున్న అదర్ డెఫిషియన్సీస్తో కూడా రిలేటెడ్గా ఉండొచ్చు. ఒక్కొక్కసారి B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఫుడ్ ఎలర్జీస్ లాంటివి ఎక్కువ ఉంటాయి అంటారు. దీంట్లో ఫ్యాక్ట్ ఉందంటారు? ఇట్ ఈస్ అదర్ వే రౌండ్ అండి. అంటే మనకి మాల్ న్యూట్రిషన్ వల్ల B12 డెఫిషియన్సీస్ వస్తాయి తప్ప డెఫిషియన్సీ వల్ల అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు. ఈ ఐబిఎస్ ట్రీట్మెంట్ అంటే మరి ఏ విధంగా ఇస్తూ ఉంటారండి? సో ట్రీట్మెంట్ అంటే మనకి ఆ పర్టికులర్ పర్సన్కి ఉన్న సిమ్టమ్ ప్రిడామినెంట్ ఏంటి అంటే, సపోజ్ పెయిన్ ఎక్కువ ఉందనుకోండి, కొన్ని యాంటీస్పాస్మోడిక్ మెడికేషన్స్ ఇస్తాం. గట్ మైక్రోబయోటా ఆల్టరేషన్ మనం సస్పెక్ట్ చేస్తే మనం కొంచెం యాంటీబయాటిక్ కానీ ప్రోబయోటిక్ కాంబినేషన్ ఇచ్చి గట్ మైక్రోబయోటా రీసెట్ చేయడానికి ట్రై చేస్తాం. కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటే మనం కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. అండ్ డైరియాకి కూడా అలాంటి స్పెసిఫిక్ సిమ్టమాటిక్ మెడికేషన్స్తో పాటు మెయిన్ ట్రీట్మెంట్ దీనికి వచ్చేసి మనం సైకోథెరపీ అండి. అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కానీ కౌన్సిలింగ్ కానీ వాళ్ళకున్న స్ట్రెసర్స్, యాంగ్జైటీ అవన్నిటిని అడ్రస్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ ట్రీట్మెంట్ న్యూరోమాడ్యులేటర్స్, అంటే కడుపులో ఉన్న నరాల సెన్సిటివిటీని తగ్గించే మెడికేషన్. ఈ న్యూరోమాడ్యులేటర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి రకరకాలుగా ఉంటాయి. అవి కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్లో ఒకటి, డైరియా వాళ్ళకి ఒకటి అలా ఇస్తూ ఉంటాం. ఇవి క్లాస్ ఆఫ్ మెడికేషన్, ఇవి మోస్ట్లీ యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్సే. యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ని మనం దీంట్లో వేరే డోసెస్లో ఐబిఎస్ కోసం వాడుతున్నాం. సో ఇవి తీసుకున్నప్పుడు కొంతమందికి నిద్ర ఎక్కువ రావడం కానీ లేకపోతే కొంచెం మత్తుగా ఉండడం ఇలాంటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ యూజువల్లీ ఇనీషియల్ 10-15 డేస్లో అలా ఉంటుంది. అండ్ ఈ మెడికేషన్స్ అనేవి ఒకసారి స్టార్ట్ చేసామంటే లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మినిమం 3 to 6 months, కొంతమందికి 1 or 2 మెడికేషన్స్ లాంగ్ టర్మ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది ఈ మెడికేషన్స్ కొన్ని రోజులు తీసుకోగానే నిద్ర వస్తుందని చెప్పో లేకపోతే వేరే రీజన్స్ వల్ల కొన్ని రోజులు మంచిగా అయిపోయిన తర్వాత ఆపేయడం అట్లా చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ని మెయింటైన్ చేస్తూ మెడిసిన్ని గ్రాడ్యువల్గా టేపర్ చేయాలి. ఈ ఐబిఎస్ సమస్య పిల్లల్లో కూడా ఉండే రిస్క్ ఉంటుందా? ఈ మధ్య పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నామండి. బికాస్ ఆఫ్ ద చేంజ్ లైఫ్ స్టైల్ కానీ పిల్లల్లో కూడా మానసిక ఒత్తిడి ఎక్కువ పెరగడం వల్ల కొంతమందిలో ఫంక్షనల్ జిఐ సిమ్టమ్స్ ఆర్ ఐబిఎస్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. బట్ యూజువలీ మిడిల్ ఏజ్ అండ్ వాళ్ళలోనే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఈ గ్యాస్ట్రైటిస్ అనేది కూడా ఎక్కువగా అనుకుంటూ ఉంటారండి. గ్యాస్ట్రైటిస్ అంటే అసలు ఎగ్జాక్ట్గా ఏమంటారు మీరు? గ్యాస్ట్రైటిస్ అంటే కడుపు లోపల పొరలో ఒక ఇన్ఫ్లమేషన్, అంటే దాంట్లో ఒక చిన్న వాపులాగా ఉండడం. అది ఎందువల్ల వస్తుంది అంటే కొంతమందికి హైపర్ అసిడిటీ వల్ల, ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ వల్ల రావచ్చు. కొంతమందికి హెలికోబాక్టర్ పైలోరీ, H. పైలోరీ అనే ఇన్ఫెక్షన్ వల్ల ఈ పూత ఉండొచ్చు. కొంతమందికి మనం తీసుకునే ఆహారం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ రావచ్చు. బాగా వేయించిన పదార్థాలు లేకపోతే కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల. కొంతమందికి మెడిసిన్స్, అంటే కొన్ని పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ ఎక్కువ తీసుకోవడము, లేకపోతే యాంటీప్లేట్లెట్ మెడికేషన్, హార్ట్ డాక్టర్ వాళ్ళు ఇచ్చే మెడికేషన్స్, కొన్ని సిఎన్ఎస్ బ్రెయిన్ మెడికేషన్స్, ఇట్లాంటి చాలా మెడికేషన్స్, స్టిరాయిడ్స్, ఇట్లాంటి దానివల్ల కూడా మనకి కడుపు పొరలో ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. ఎన్నో కారణాలు ఉంటాయి, మల్టీఫ్యాక్టర్. బట్ అల్టిమేట్గా ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఇన్నర్ వాల్ ఆఫ్ ద స్టమక్. అప్పుడు మనకి గ్యాస్ట్రైటిస్, దానివల్ల కడుపులో మంట కానీ ఉబ్బరం కానీ వస్తూ ఉంటాయి. నవడేస్ హెల్త్ చెకప్స్లో H. పైలోరీ బ్యాక్టీరియాని కూడా చెక్ చేస్తున్నారు. అది పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఏ అదర్ సిమ్టమ్స్ లేకపోయినా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవాలంటారు? మన ఇండియాలో చూసుకుంటే H. పైలోరీ ప్రివలెన్స్ చాలా ఎక్కువ ఉందండి. అంటే ఆల్మోస్ట్ 50 to 70% ఉంది. అండ్ ఈవెన్ మనం వాళ్ళకి ఎరాడికేట్ చేసినా కూడా రీఇన్ఫెక్షన్ రేట్స్ చాలా హైగా ఉన్నాయి, మోర్ దెన్ 50%. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మన దగ్గర రికమెండేషన్స్ లేవు ఇండియన్ కాంటెక్స్లో చూసుకుంటే. అదే మనము వేరే దగ్గర జాపనీస్ కానీ అట్లాంటి సైడ్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది.
అండ్ వాళ్ళ ప్రివిలెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు అందరికీ ఇరాడికేట్ చేస్తున్నారు. మనం సెలెక్టివ్గానే ట్రీట్మెంట్ ఇస్తున్నాం, అందరికీ ఇవ్వం. అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎండోస్కోపీలో అల్సర్స్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి సెలెక్టెడ్ పీపుల్లోనే మనం హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం. ఈ సీజనల్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందండి జీర్ణ వ్యవస్థ మీద? గ్యాస్ట్రైటిస్ కానీ ఐబిఎస్ లాంటి సమస్య ఉన్న వాళ్ళకి చల్లటి వాతావరణంలో కంఫర్ట్ ఉండడం, వేడి వాతావరణంలో ఎక్కువగా జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి కదా, వీళ్ళకి ఎక్కువ ట్రిగ్గర్ అవ్వడం అలా కూడా ఉండొచ్చా? సీజనల్ వేరియేషన్స్ ఎక్కువగా ఉండవండి. అంటే ఈచ్ పర్సన్ మనకి డిఫరెంట్గా రిపోర్ట్ చేస్తారు. కొంతమంది వింటర్లో కూడా ఎక్సర్బేషన్స్ వస్తారు, కొంతమంది సమ్మర్లో కూడా వస్తారు. కానీ మేజర్గా ఐ థింక్ సీజన్స్తో వీ డోంట్ హ్యావ్ మచ్. అఫ్ కోర్స్ రెయినీ సీజన్స్లో మన అన్ని జీర్ణ వ్యవస్థ సమస్యలు పెరిగినట్టే, బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్, మన జిఐ ఇష్యూస్. ఎందుకంటే ఐబిఎస్ ఉన్న వాళ్ళకి జిఐ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ట్రిగ్గర్ అవ్వచ్చు ఐబిఎస్ సిమ్టమ్స్. అట్లా అంటే రెయినీ సీజన్లో ఎక్కువ చూస్తాం, బట్ వింటర్ అండ్ సమ్మర్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ అండి. అంటే మరీ పర్టికులర్గా మీరు చెప్తున్న దాని ప్రకారం ఐబిఎస్ అంటే సిమ్టమ్స్ చేంజ్ అవ్వచ్చు, ఆల్టర్ అవ్వచ్చు పర్సన్ టు పర్సన్. అండ్ వాళ్ళు ఒక డైరీ మెయింటైన్ చేస్తూ అసలు ఏది పడుతుంది, ఏది పడట్లేదు, ఎప్పుడు ఎలా ఎఫెక్ట్ అవుతుంది గమనించుకుంటూ కొంచెం మేనేజ్ చేస్తూ డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ అవి వాడాల్సి ఉంటుంది అంటారా? యాంటీబయాటిక్స్ కన్నా కూడా న్యూరో మాడ్యులేటర్స్ కానీ, లేకపోతే మన స్పెసిఫిక్ పెయిన్ కానీ, డైరియా ప్రిడామినెంట్ మెడికేషన్స్ ఉంటాయి. మినిమల్ మెడికేషన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ 1 or 2 మెడికేషన్స్తో మేనేజ్ అవుతుంది. బట్ మీరు చెప్పినట్టు అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి అర్థం కావాలి ఐబిఎస్ అంటే ఏంటి అనేది. చాలా వరకు ఇది డాక్టర్ టైం లేక చెప్పలేకపోతారు క్లినిక్లో, బట్ వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి, రీఅష్యూర్ చేసి, ఇది దాని కండిషన్ ఏంది, వాళ్ళ డౌట్స్ అన్ని అడ్రస్ చేస్తే చాలా వరకు సిమ్టమ్ కంట్రోల్ వస్తుంది. అండ్ సెల్ఫ్ మేనేజ్ చేసుకోగలుగుతారు. మీరు అన్నట్టు డైరీ మెయింటైన్ చేసుకొని సిమ్టమ్స్ ఎప్పుడు ఫ్లేర్ అవుతున్నాయి, ఏ ఫుడ్ తీసుకుంటే, ఏ స్ట్రెస్ తీసుకుంటే అనేది వాళ్ళకి అనలైజ్ వస్తుంది. ఓకేనండి డాక్టర్ జతిన్ ఎగుర్ల గారు, గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అసలు సింపుల్గా, అండ్ దాన్ని ఎప్పుడు ఈబిఎస్ లాంటి సమస్యలాగా పరిగణించాల్సి ఉంటుంది, ఐబిఎస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, పర్సన్ టు పర్సన్ ఎలాగా చేంజ్ చేస్తూ ఉంటుంటే, వేరీ అవుతుంటే ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలాంటి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది, అండ్ ట్రీట్మెంట్ గురించి ఎప్పుడు తప్పనిసరిగా ఆలోచించాలి, వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.